దసరా పండుగ హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని పిలుస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మలు కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణాసురునిపై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భముగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం చూస్తాము. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను దేవి శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి. దసరా పండుగ జరుపుకోవటానికి ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజుని అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి ఏవీ చూడకుండా దసరా పండగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళని విజయమని తెలిపింది. ఇక సమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైంది. సమీ వృక్షమంటే జమ్మి చెట్టు. పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను సమీ వృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయములో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు ఏడాది పాటు అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు. సమీ వృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు. రాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణాసురుడిని సంహరించాడు. ఇక ఈనాడు సమీ పూజ తర్వాత పాలపిట్టను చూసే సాంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం సమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. తర్వాత సమీ సమయతే పాపం సమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఈ శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు. దుర్గాదేవి మహిషాసురునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకి రంభుడు, కరంభుడు అని 2 కొడుకులు పుడతారు. వీరిలో రంభుడు పెద్దవాడు, కరంభుడు చిన్నవాడు. వీరి వంశం అనేది దానంలోను, గుణంలోను, ప్రవర్తనలోను సాటిలేనిది. అయితే ఈ రంభుడు, కరంభుడు ఈ 2 అన్నదమ్ములకు ఒక లోపం అనేది ఉంటుంది. అదేమిటంటే వీరికి సంతానం కలగదు. దాంతో వీరి తర్వాతి తరం అనేది సాధ్యం కాకుండా ఆగిపోతుంది. దాంతో ఎలా అయినా ఈ లోపం నుండి బయటపడాలి, సంతానం పొందాలి అని ఈ 2 అన్నదమ్ముళ్ళు వేరువేరుగా తపస్సు ప్రారంభిస్తారు. తమ్ముడు కరంబుడేమో
ఒక మడుగులోకి దిగి ఒంటికాలు మీద నిలబడి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. అన్న రంభుడేమో ఒక చెట్టు కింద కూర్చుని అగ్నిదేవుని ఆశీర్వాదం కోసం తపస్సు చేస్తాడు. ఇలా వారిద్దరూ చాలా ఏళ్ల పాటు తపస్సులో మునిగిపోయి తపస్సు చేస్తూ ఉండగా ఒక రోజున తమ్ముడు కరంబుణ్ణి నీటిలో ఉన్న ఒక ముసలి అతన్ని నీటిలోకి లాగేసి సంహరించేస్తుంది. ఆ ముసలి మరెవరో కాదు, ఇంద్రుడే. అతను తన రూపాన్ని ముసలి రూపంలోకి మార్చుకుని వచ్చి ఇలా కరంబుణ్ణి సంహరించేస్తాడు. అయితే ఇది చూసిన అన్న రంభుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంద్రుణ్ణి చంపేయాలనుకుంటాడు, కానీ తపస్సు నుండి బయటకు రాకూడదని అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రంభుడు ప్రాణత్యాగం చేసేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాంతో అతను తన ఎడమ చేతిలో తన జుట్టును పట్టుకుని కుడి చేతిలోని కత్తితో తన తలను నరుక్కుని అగ్నిదేవుడికి తనను తాను బలిచ్చుకోబోతుండగా ఇంతలో చివరికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆపుతాడు. అప్పుడు అగ్నిదేవుడు, రంభాసురా, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అని ఆదేశిస్తాడు. అందుకు రంభుడు, కుతవాహన, అసూలు బాసిన నా తమ్ముడు అమరుడు కాదని నాకు తెలుసు. సంతానం కోసమే కాని ఇంద్ర పదవికి ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా ఇంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతి వంశానికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక విదంతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని రంభుడు అగ్నిదేవుణ్ణి వరం కోరతాడు. అందుకు అగ్నిదేవుడు రంభుడికి కొడుకు పుట్టే వరం ఇస్తాడు. అయితే ఆ కొడుకు ఎలా పుడతాడు అంటే, రంభాసురా, నీ మనస్సు ఏ కామని మీద కామ వశీభూతమవుతుందో ఆమె గర్భాన్ని నీవు కోరుకున్న కుమారుడు జన్మిస్తాడు అని ఇలా అగ్నిదేవుడు వరమిచ్చి అదృశ్యమవుతాడు. ఇక ఈ వరంతో రంభాసురుడు తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మహిషిని అనగా గేదెను చూస్తాడు. ఆ గేదెను చూడగానే రంభుని మనసు చెలించి దానితో సంగమిస్తాడు. దాంతో ఆ గేదె గర్భవతి అవుతుంది. ఇక రంభుడు సంతోషంతో ఆ గేదెను తన పాతాళ నగరానికి తీసుకువచ్చి పట్టమహిషిని చేసి ఆ గేదె రక్షణ కొరకు కొన్ని దున్నపోతుల్ని కాపలా ఉంచుతాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ దున్నపోతుల్లో ఒక దున్నపోతికి కామం చెలరేగి ఈ గేదె వెనక అనగా ఈ మహిషి వెనక పడతాడు. దాంతో రంభుడికి కోపం వచ్చి ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దుతాడు. ఆ గుద్దులకు ఈ దున్నపోతు బాధతో అరుస్తూ బలంగా తన కొమ్ములతో రంభుణ్ణి పొడుస్తుంది. దాంతో రంభుడు గిలగిలా కొట్టుకుని చనిపోతాడు. కళ్ళ ముందే భర్త మరణం చూసి ఈ గేదె మహిషి భయంతో నిండు గర్భంతోనే యక్షుల వద్దకు కాపాడమని పారిపోతుంది. ఇక ఎట్టకేలకు యక్షులు చివరికి ఈ దున్నపోతును చంపేస్తారు. ఆ తరువాత మహిషిని అనగా ఈ గేదెను ఓదార్చి తన భర్త రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి కొరివి పెడతారు. ఇక ఇదే సమయంలో ఈ గేదె మహిషికి తన భర్త శరీరం ఆ మంటల్లో కాలిపోతుంటే చూడలేక తను కూడా ఆ చితిలోకి దూకి సతీ సహగమనం చేసేసుకుంటుంది. దాంతో యక్షులు ఆశ్చర్యంతో అలా చూస్తుండగా ఆ చితి మంటల నుండి ఒక మగబిడ్డ పుట్టి బయటకు వస్తాడు. అతనే మహిషాసురుడు. అతనే చనిపోయిన ఇద్దరి సంతానంగా పుట్టిన మగబిడ్డ. ఇలా రంభాసురుడి తపస్సుకు గాను తన వంశం కొనసాగించేందుకు గాను వారసుడిగా ఈ మహిషాసురుడు పుడతాడు. ఇలా పుట్టిన ఈ మహిషాసురుడు పెరిగి పెద్దయ్యాక ఎలాగైనా దేవతలపై పట్టు సాధించడం కోసం ఏమి చెయ్యాలా అని ఆలోచించసాగాడు. అప్పుడే తన మిత్రుల ద్వారా అంతరంగికుల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, తనకు అమరత్వం అనగా మరణం లేని వరం అనేది లభిస్తే తను ఈ లోకాన్ని సులువుగా జయించవచ్చు అని. ఇక ఈ సంగతి తెలిసిన వెంటనే తను మరణం లేని జీవితం కోసం మేరు పర్వతం పైకి చేరి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. అలా అనేక వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక మహిషాసురుని అంచలంచల తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా, ఇంక తపస్సు చాలించు, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు మహిషాసురుడు, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, మహిషాసురా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. అందువలన నీ అమరత్వం కాకుండా మరే వరమైన కోరుకో అని అన్నాడు.
అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. దాంతో అలా బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి మాయమయ్యాడు. ఇక బ్రహ్మదేవుని వరం వలన నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనే గర్వంతో ఉన్న మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి చివరికి ఇంద్ర పదవిని చేపట్టాడు. అంతేకాకుండా ముల్లోకాల్లో విధ్వంసం సృష్టించాడు. దేవతలు ఆ వరగర్వితుణ్ణి ఏమి చెయ్యలేక చివరికి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. త్రిమూర్తులనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా వేరొక శక్తిని స్త్రీ రూపంలో సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మహిషాసురుడికి వరం ఉంది, అతనిని ఏ పురుషుడు చంపలేడు కనుక స్త్రీ వలనే అతనికి మరణం రాగలదు తప్ప ఇంకొక అవకాశం లేదు. అందుకని శివుని తేజస్సుతో ముఖమును, విష్ణువు తేజముతో భుజములు, చేతులను, బ్రహ్మ తేజముతో పాదములను, ఇలా ఈ ముగ్గురు దేవుళ్ల తేజస్సుతో ఒక స్త్రీ రూపంలో మంగళమూర్తిని వారు సృష్టించారు. వారే దుర్గామాత. అలాగే దుర్గామాతకు శివుడు తన శూలమును, విష్ణువు తన చక్రమును, ఇంద్రుడు తన వజ్రాయుధమును, వరుణదేవుడు తన పాశమును, బ్రహ్మదేవుడు తన అక్షరమాల కమండలమును, హిమవంతుడు తన సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది జగన్మాత. అప్పుడు మహిషాసురుడు ధనుష్టంకారం చేసి జగజ్జననిపై శతాధిక సంఖ్యలో శరాలను కురిపించి వికటట్టహాసం చేశాడు. మహాదేవి చిరుమందహాసం చేసి నిశిత శర ప్రయోగంతో మహిషాసురుని శరవర్షాన్ని చిందరవందర చేసింది. క్షణకాలంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చి సకల ప్రాణకోటిని భయభ్రాంతులకు గురిచేసింది. దేవదానవులు పరస్పరం విజయకాంక్షతో యుద్ధం చేస్తున్నారు. బేరీ బాంకారాలతో, గజగీంకారాలతో రణరంగమంతా కోలాహలంగా మారింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడిని సంహరించింది పరాశక్తి. అది చూసి దుర్ధరుడని రాక్షస వీరుడు రథం మీద మహావేగంగా మహాదేవి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదిలాడు. జగజ్జనని రక్తలోచని అయి ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సును ఖండించింది. వెంటనే త్రినేత్రుడని రాక్షసుడు పెద్ద గదను గిరగిరా తిప్పుతూ విజృంభించాడు. అమ్మవారు తన శూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. మరుక్షణంలో వాడి ప్రాణాలు అనంతవాయుల్లో కలిశాయి. అది చూసి అంధకాసురుడని దండనాయకుడు వీరంగమాడుతూ ముందుకు ఉరికి తన గదతో సింహం తలపై బలంగా కొట్టాడు. సింహం భీకరంగా గర్జించి జూలు విదిల్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసి బ్రేవమ్మని తేల్చింది. తన కళ్ళ ముందే ముగ్గురు మహావీరులు అంబ ఆవేశానికి బలైపోవడంతో మహిషాసురుడికి మతి చలించింది. పిచ్చి కోపంతో శరవర్షం కురిపించాడు. జగజ్జనని ఆ బాణాలను మార్గమధ్యంలోనే ఖండించి ఒక గదను వాడిపైకి విసిరింది. ఆ గదాఘాతానికి మహిషాసురుడు క్షణకాలం మూర్ఛబోయి అంతలోని తేరుకొని తన గదతో సింహం తలపై కొట్టాడు. సింహం తన పంజా విసిరి మహిషాసురుడి శరీరాన్ని రక్తసిక్తం చేసింది. వెంటనే మహిషాసురుడు సింహరూపం ధరించి మహాదేవి సింహం మీదకి ఉరికాడు. జగదంబ తన శర పరంపరతో సింహరూపుడైన మహిషాసురుడిని చిరాకుపరిచింది. అప్పుడు మహిషాసురుడు సింహరూపం వదిలి గజరూపం ధరించి రణరంగమంతా తిరుగుతూ చిందులు తొక్కాడు. తన తొండంతో ఓ పర్వతాన్ని పెకలించి అమ్మవారిపైకి విసిరాడు. కాని అమ్మశక్తి ముందు వాడి ప్రయత్నం విఫలమైంది. వెంటనే జగజ్జనని వాహనమైన సింహం ఆ ఏనుగు తలపైకి ఉరికి తన పంజాతో చీల్చివేస్తుంటే మహిషాసురుడు భరించలేక గజరూపాన్ని వదిలి శరభరూపం ధరించాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా శరభరూపంలో వస్తున్న మహిషాసురుడిని చూసి చరాచర జగత్తు నివ్వెరపోయింది. మహిషాసురుడు మహాదేవి చేతికి అందేంత దగ్గరగా వచ్చాడు. పరాశక్తి ఓ నిశిత ఖడ్గంతో వాడి తలపై బలంగా మోదింది. మహిషాసురుడు చెక్కు చెదరలేదు. వెంటనే పరాశక్తి 8 అర్ధచంద్రాకార బాణాలతో ఆ శరభం యొక్క 8 కాళ్లను ఖండించడంతో ఆ శరభం చతికిలబడిపోయింది. మహాదేవి తన వివిధ ఆయుధాలతో మహిషుని శరీరాన్ని రక్తపు ముద్దగా చేసింది. వెంటనే మహిషుడు శరభరూపం వదిలి తన నిజరూపమైన మహిషాసురుడిగా మారి, ఓసి రణచండి,
18 చేతులతో వివిధ ఆయుధాలు ఉన్నాయని అహంకారంతో నాతో యుద్ధానికి దిగి తప్పు చేశావు. ముందు నిన్ను చంపి ఆ తర్వాత దేవతలందరినీ చంపుతాను అని పలుకుతుంటే జగజ్జనని నవ్వి, మహిష, నువ్వు నిజంగా మూర్ఖుడవే. ఇన్ని రూపాలు ధరించి పోరాడావు, అయినా నన్ను గెలవలేకపోయావు. పైగా నన్ను చంపుతానని డాంబికాలు పలుకుతున్నావు. చేతనైతే చంపు అని హేళనగా పలికింది. మహిషాసురుడు రోషం తెచ్చుకుని తన కొమ్ములతో జగదంబను పొడిచి చంపబోయాడు. కాని జగదంబ వాడికి ఆ అవకాశం ఇవ్వక వాడి కొమ్ములు విరిగేలా తన శూలంతో మహిషాసురుడి తల మీద బలంగా పొడిచింది. మహిషాసురుడు బాధగా మూలిగి ప్రాణభయంతో పరుగు తీశాడు. జగదంబ తన శూలంతో వాడిని తరుముతూ వెంబడించింది. మహిషాసురుడు తన మాయాజాలంతో రకరకాల రూపాలు ధరిస్తూ జగదంబ త్రిశూలానికి అందకుండా పారిపోతుంటే విసుగు చెందిన మహాదేవి ఒక్కసారిగా సింహం మీద నుండి గాలిలోకి ఎగిరి మహిషాసురుని గుండెల మీద బలంగా తన్నింది. ఆ దెబ్బకు మహిషాసురుడు వెల్లకిలా పడి తన కాళ్లతో మహాదేవిని తన్ని విజయగర్వంతో వికటట్టహాసం చేశాడు. జగజ్జనని వాడి పాలిట మృత్యుదేవతై తన చక్రాయుధాన్ని ప్రయోగించింది. 100 అంచులు గల ఆ చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషాసురుడి శిరస్సు ఖండించింది. మహాపర్వతం లాంటి మహిషాసురుడి దేహం బొంగరంలా గిరగిరా తిరుగుతూ నేలకు ఒరిగింది. మహిషాసురుడు మరణించాడు. హతశేషులైన రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతుంటే అమ్మవారి సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమై అందరినీ తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఈ విధంగా లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించింది పరాశక్తి. అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దని అని పిలుస్తారు. మహిషాసుర సంహారం చూసిన దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. అప్సరసలు ఆడిపాడారు. సర్వప్రాణి కోటి ఆ మహిషాసుర మర్దనిని భక్తిగా కీర్తించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. ఆనాడు విజయోత్సాహం చేసుకుంటూ దేవతలందరూ కూడా అమ్మవారి పరివారంతో సహా సింహాసనారూఢైనటువంటి అమ్మవారి చుట్టూ పరివేష్టించి ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటారు. అమ్మవారి రాజ్ఞత్వానికి చక్రత్వానికి సంకేతంగా గొడుగు పట్టుకొని వెనకాల పరిచారికలు ఉంటారు. 2 పక్కల వింజామరులు వీస్తూ చెలులు ఉంటారు. అమ్మవారి మనస్సుకి ఆహ్లాదం కలిగించడానికి వీణలు, మృదంగములు మొదలైనటువంటి సంగీత వాయిద్యాలు మ్రోగిస్తూ సంతోషాన్ని కలిగిస్తూ పరివారం అంతా కొలువు తీరి ఉంటుంది. వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లి విలాసాన్ని, వైభవాన్ని, పరాక్రమాన్ని కీర్తిస్తూ ఉంటే వింటూ అలవోకగా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంత స్వరూపినిగా వీరాసనంతో, అంటే ఒక కాలు పైకి మడిచి ఒక కాలు కింద పాదపీఠం మీద పెట్టి ఒక చిలుక భుజం మీద ఉండగా పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని చేతిలో చెరుకుగడతో చిరుమంతహాసముతో ప్రకాశవంతమైన తేజముతో అమ్మవారు దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఆమె యొక్క ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. సమున్నతమైన దైవిక శక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవలసిన స్ఫూర్తి. ఈ అవతారంలో అమ్మవారు ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో రాగస్వరూపములను పాశంగా, కుడివైపున పైన ఉన్న హస్తంలో క్రోధమును అంకుశంగా, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. చెరుకు ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. రాజరాజేశ్వరి అంటే రాజు అంటే ప్రకాశించేవాడు, పరిపాలన చేసేవాడు అని అర్థం. జగత్పాలకులు, దిక్పాలకులను రాజులు అంటారు. తేజవతి నగరానికి రాజు అగ్నిదేవుడు, శ్రద్ధావతి నగరానికి రాజు వరుణుడు, గంధవతి నగరానికి రాజు వాయువు, అలకాపురి నగరానికి రాజు కుబేరుడు, అమరావతి నగరానికి రాజు ఇంద్రుడు. వీరంతా రాజులు అయితే రాజుల పైన మరొక రాజులు ఉన్నారు. వారు బ్రహ్మ, విష్ణు, రుద్రులు అని చెప్పబడేవారు రాజరాజులు. ఈ రాజుల్ని పాలించే శక్తి, వీరందరికీ మూలమైన శక్తి రాజరాజేశ్వరి. అన్ని లోకాలపైన ఉన్న పరిపాలకులందరి మీద ఆధిపత్యం కలిగినటువంటి తల్లి రాజరాజేశ్వరి. ఈవిడికి పైన మరొకరు ఎవ్వరూ లేరు. అందరికన్నా పై స్థానంలో
తాను మాత్రమే ఉన్నది. తనకన్నా పైన ఎవరూ లేకుండా ఉన్నటువంటిది ఈవిడ. అందుకే ఈ అమ్మవారిని ఆరాధించేవారు జ్ఞానపరంగా ఉత్తమ స్థాయిలకు చేరుకుంటారు, బ్రహ్మజ్ఞానం పొందుతారు. అమ్మవారి యొక్క లోకమైనటువంటి మణిద్వీపానికి 18 ప్రాకారాలు ఉన్నాయి. ఇంద్ర ప్రాకారం, రాజ ప్రాకారం, కంసు ప్రాకారం, పుష్పరాగ ప్రాకారం, ఇలాగా 18 ప్రాకారాలు. ఈ 18 ప్రాకారాల్లోనూ అనేక మంది దేవీ దేవతలు నిత్యము నివాసము చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ మణిద్వీపం యొక్క మధ్య భాగంలో బ్రహ్మాండమైనటువంటి చింతామణులతో నిర్మించిన చింతామణి గృహంలో ఆ అమ్మవారు జగన్మాత నివసిస్తూ సృష్టిని నడుపుతూ లోకాన్ని పాలిస్తూ ఉంటారు. సురాసాగరం మధ్యలో ఉన్నది ఆ అమ్మవారి యొక్క లోకం. విశ్వంలో కోట్లాది బ్రహ్మాండాలు ఉన్నాయి. వాటన్నిటికీ అమ్మవారు తల్లి అట. అందుకే ఆ రాజరాజేశ్వరి దేవికి భువనేశ్వరి అని పేరు. భువనము అంటే రకరకాల ప్రపంచాలు. ఆ ప్రపంచాలన్నిటికీ ఈశ్వరి రాజరాజేశ్వరి. ఈ ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి విశ్వశక్తి స్వరూపమే రాజరాజేశ్వరి స్వరూపము. సృష్టి స్థితి లయలు అనేటువంటివి అమ్మవారి యొక్క లీలా విలాసాలు. ఏ రూపంలో దేవుని మనం ఆరాధిస్తే ఆ రూపంగా భక్తులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి రాజరాజేశ్వరి. నేడు మనం అమ్మవారిని అపరాజిత అనే స్వరూపంతో కూడా కొలుచుకుంటాం. అపరాజిత దేవి అంటే ఓడించడానికి వీలు లేనటువంటిది. ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప దానికి భిన్నమైన దానిని ఎప్పుడూ ఎదుర్కోనటువంటిది. కాబట్టి అటువంటి అమ్మను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ కూడా విజయం ప్రాప్తిస్తుంది. ఈ అమ్మవారిని భక్తితో ఆరాధించే వారికి ఇహములో సంకల్పించినటువంటి కార్యములు సాధించడమే కాకుండా పరంలో కూడా జగన్మాత యొక్క దివ్య పాదములు పొందేటటువంటి మార్గాన్ని పొందగలుగుతారు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను ఈ అమ్మవారు తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. దసరా రోజున పాలపిట్టను చూడటం, జమ్మి చెట్టు దగ్గర పూజ చేయటం, రావణ దహనం చేయడం, ఆయుధ పూజ చేయటం వంటివి చేస్తారు. వీటి వెనుక గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దసరా రోజున రావణ దహనం చేయడానికి గల కారణం ఏమిటంటే శ్రీరాముని కాలం నుంచి విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్ళాడట. అందుకే ఈ రోజున రావణాసురుడి దిష్టి బొమ్మను తగలబెట్టే సాంప్రదాయం ఏర్పడింది. మహానవమి నాడు శ్రీరాముడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానంద భరితులై దేవి పూజ చేశారు. అప్పటి నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవి నవరాత్రుల్ని 10వ రోజున విజయదశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే పరస్త్రీని తల్లిలా పూజించాలని. లేనిచో రావణుడిలా ఏదో ఒక రోజు పాపం పండి దహించుకుపోతారని. కావున మనిషిలోని కామ, క్రోధ, పరమాశ్చర్యాలను నశింప చేసుకోవాలని దసరా రోజున చేసి రావణ దహనం మనకు సందేశం ఇస్తుంది. ఇక దసరా రోజున పాలపిట్టను చూడటానికి గల కారణం ఏమిటంటే దసరాకు పాలపిట్టకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. విజయదశమి రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుంది. దీనికి పురాణాల్లో అనేక కథలు చెప్పబడ్డాయి. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించేందుకు వెళ్ళిన శ్రీరాముడికి విజయదశమి రోజు పాలపిట్ట ఎదురవుతుంది. ఆ తరువాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో శ్రీరాముడు తనకు పాలపిట్ట కనిపించడం శుభశకునంగా భావించాడని అంటుంటారు. ఇంకా మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట కనిపించిందట. ఆ తరువాత వారు ఏం చేసినా విజయాలు వరించాయట. ఇక అలాగే అజ్ఞాతవాసానికి ముందు పాండవులు జమ్మి చెట్టు పైన దాచిన ఆయుధాల్ని ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పాలపిట్టను చాలా మంది శివుని ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే విజయదశమి రోజు ఈ పక్షిని చూస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే సాయంత్రం జమ్మి చెట్టు వద్ద సమీపూజ చేసిన తర్వాత ఊరి ప్రజలంతా పంట పొలాల్లోకి వెళ్తారు. అక్కడ పాలపిట్టను చూసిన తరువాత తిరిగి ఇళ్లకు వస్తారు. ఇలా విజయదశమి రోజు పాలపిట్ట వారికి కనిపిస్తే రానున్న రోజుల్లో తమకు తిరుగులేదని, ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా దసరా రోజు జమ్మి చెట్టుకు పూజలు కూడా చేస్తుంటారు. ఇలా చేయడానికి గల కారణం
పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి ధనస్సు, గద, విల్లంబులు ఇంకా చాలా రకాల ఆయుధాలను వెళ్లే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్లారు. అలా అజ్ఞాతవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి వారి వారి ఆయుధాలను తిరిగి తీసుకున్నారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధించారు. ఇలా తమకు కూడా విజయం వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈరోజు వాహనదారులు, అన్ని రకాల వృత్తుల వారు వారి పనిముట్లకు సంబంధించిన వస్తువులు శుభ్రపరిచి వాటి పూజలు చేయడం కూడా ఆనవాయితీ. ఇంకొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెట్టి పూజలు చేస్తుంటారు.